హాయ్ ఫ్రెండ్స్, మనందరం కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తూ దైవ దర్శనం చేసుకుంటాం. అయితే ఆ టెంపుల్స్ వెనుక ఉన్న పరిశోధనలు, రహస్యాల గురించి మనకు తెలియదు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న 10 భయంకరమైన ఆలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది మహేందర్పూర్ బాలాజీ ఆలయం. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడులు వంటివి వదిలిపోవాలంటే ఏం చెయ్యాలని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఒక్కటే: మహేందర్పూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని. ఈ ఆలయం రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉంది. రోజు వేల మంది భక్తులు ఈ టెంపుల్కు వస్తారు. గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. కానీ ఈ గుడిలో అడుగు పెడితే కాళ్ళు చేతులు వణుకుతాయి. గుడిగంట మోగిన గుండె దడ పెరుగుతుంది. అరుపులు, కేకలు, పూనకంతో ఊగిపోయే జనాలు, వామ్మో, ఎన్నో వింత సంఘటనలు ఈ గుడిలో చూస్తాం. మన భారతదేశంలో ఏ ఆలయంలో కనిపించని భయానక వాతావరణం ఇక్కడుంటుంది. బాలాజీ అంటే అంతా వెంకటేశ్వర స్వామి అనుకుంటాం, కానీ ఈ గుడిలో ఉండే విగ్రహం హనుమంతుడు. ఇక్కడ హనుమంతుడి విగ్రహం పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తున్నట్లు ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని భక్తుల విశ్వాసం. దెయ్యాలను వదిలించే శక్తి ఈ ఆలయానికి ఉందని తెలిసి దేశం నలుమూలల నుంచి వేల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. మహిమగల ఆంజనేయ స్వామి స్వయంగా భూత వైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడికి దెయ్యం పట్టి వచ్చిన భక్తులు వేడి నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరు ఉరివేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకొని తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే తమను దెయ్యాలు వదిలిపోవాలని చెబుతారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయడం బహుశా మన భారతదేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు. ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదంట. అలా చూస్తే దెయ్యాలను తమలోకి రమ్మని పిలిచినట్టు చెబుతారు. మంగళవారం, శనివారంలో మాత్రమే దెయ్యాలను వదలగొట్టే పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో దెయ్యాలను తరిమే శక్తి ఉందని తెలిసి జర్మన్, నెదర్లాండ్కు చెందిన కొంతమంది సైంటిస్టులు 2013లో కొన్ని పరిశోధనలు చేశారు. కానీ ఈ ఆలయం వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు. రెండవది కొడంగలూరు భగవతి ఆలయం. సాధారణంగా మనం దేవుణ్ణి పూజిస్తాం. ఈ టెంపుల్కు వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొడంగలూరు భగవతి ఆలయం ప్రత్యేకత ఇది. ఈ ఆలయంలో కాళీమాత ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ భరణి పండుగ సమయంలో 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా గుడంతా కారుతుంది. భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు, భక్తి గీతాల రూపంలో కూడా అమ్మవారిని తిడతారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు విసురుతారు. భక్తులు చాలా మంది మద్యం తాగి మత్తులో ఉంటారు. ఒకప్పుడు ఇక్కడ జంతు బలులు కూడా ఉండేవి. ప్రతి సంవత్సరం రాళ్లతో కొట్టడం వల్ల ఈ ఆలయం పూర్తిగా దెబ్బతింటుంది. ఇక్కడ పూజారులు అమ్మవారికి హారతి, కొబ్బరికాయలు వంటి ఉండవు. 7 రోజుల ఉత్సవం తర్వాత వారం రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. మూడవది బుద్ధ నీలకంఠ ఆలయం. ఇది నేపాల్లోని కాట్మాండ్ లోయలో ఉంది. పేరులో బుద్ధ ఉన్న నిజానికి ఇది శ్రీ మహావిష్ణువు వెలిసిన ఆలయం. బుద్ధ నీలకంఠ అంటే పురాతన నలుపు రంగు విగ్రహమని అర్థం. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి పైన శయనమూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఈ విగ్రహం 5 మీటర్ల పొడవున రాతితో చెక్కబడింది. శ్రీ మహావిష్ణువు ఒక పక్కకు తిరిగి పడుకునే ఉండే విగ్రహాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మాత్రం స్వామి వెల్లికిల పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. మనకు తెలియని విషయం ఏమిటంటే ఈ భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది. భక్తులకు అండ్ సైంటిస్టులను ఆకర్షిస్తున్న ఈ విగ్రహం మీద 1957లో పరిశోధన కూడా చేశారు. ఇది 1300 సంవత్సరాల నుంచి నీటిలో తేలుతుంది. కాకపోతే ఇలా నీటిలో ఎందుకు ఈ విగ్రహం తేలుతుందని సైంటిఫిక్ రీజను ఎవ్వరూ చెప్పలేకపోయారు. నాలుగవది బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది. ఇక్కడ శివుణ్ణి పూజిస్తారు. ఈ టెంపుల్లో ఎక్కువ భాగం గ్రానైట్తో నిర్మించారు. ఇదే సైంటిస్టులకు సవాల్ విసురుతుంది. ఎందుకంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకు గ్రానైట్ నిక్షేపాల ఆనవాళ్లు కూడా లేవు. ఎప్పుడో 1000 సంవత్సరాల కింద ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచో గ్రానైట్ తీసుకొచ్చారు. ఎలా తెచ్చారన్నది సమాధానం లేని ప్రశ్న. ముఖ్యంగా ఈ గుడి గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారు చేశారు. ఏ క్రేన్
క్రేను లేకుండా ఆ భారీ శిలను అంత ఎత్తుకి ఎలా చేర్చారన్నది అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడు నేల మీద పడదు. ఆలయం గోడలపై భరతనాట్యం భంగిమలో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 శివలింగాలు ఉన్నాయి. ఐదవది బుల్లెట్ బాబా టెంపుల్. మన భారతదేశంలో విగ్రహాల్ని, ఆవుల్ని, చెట్లను పూజించడం కామన్. అయితే బుల్లెట్ బైక్ని దేవుడిలా భావించి పూజలు చేయడం ఎక్కడైనా చూసారా? ఈ వింత గుడి రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉంది. ఇక్కడికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను భక్తులు పూజిస్తారు, లెక్కర్ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని ఆ గ్రామస్తుల నమ్మకం. ఈ బుల్లెట్ బైక్ టెంపుల్ వెనుక ఒక కథ ఉంది. ఈ బైక్ నడిపిన ఒక వ్యక్తి ఈ గుడి ఉన్న ప్లేస్లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు బైక్ను తీసుకువెళ్ళి స్టేషన్లో పెట్టుకున్నారు. అయితే తెల్లవారేసరికి ఈ బైకు తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్లో కనిపించింది. మళ్ళీ పోలీసులు బైక్ను తీసుకువెళ్ళి ఈసారి గొలుసులతో కట్టివేశారు. అయినా సరే నెక్స్ట్ డే సేమ్ ప్లేస్లో బైకు ఉండడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఇలా చాలాసార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు ఆ బైక్ను ఆ గుడి ఉన్న ప్లేస్లోనే వదిలేశారు. అక్కడ జనం ఈ బైక్ను పూజిస్తూ బుల్లెట్ బైక్కు గుడి కట్టేస్తారు. ఆరవది యాగంటి ఉమామహేశ్వర ఆలయం. ఈ ఆలయం కర్నూలు జిల్లాలో ఉంది. ఇక్కడ శివుణ్ణి ఉమామహేశ్వర స్వామిగా పూజిస్తారు. ఈ టెంపుల్లో ఒక అద్భుతమైన నంది ఉంది. ఆ నంది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఈ నందితో యుగాంతం కూడా ముడిపడి ఉంది. ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతూ ఉందా అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. 400 సంవత్సరాల కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నదిగా ఉండేదని, భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారని చెబుతారు. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదని అంటారు. అయితే నంది చిన్నగా ఉన్నప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేకపోవడం వల్ల చాలామంది అది అసాధ్యమని కొట్టిపాడేస్తారు. కానీ ఆ నంది సైజు పెరగడం నిజమే. భారత పురావస్తు అధికారులు జరిపిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. 20 సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం 1 అంగుళం మాత్రమే పెరుగుతుంది. అంటే ఏడాదికి కేవలం 1 మిల్లీమీటర్ చొప్పున నంది పెరుగుతుంది. నంది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలు చూస్తే అర్థమవుతుంది. ఈ నంది విగ్రహం పెరగడానికి కారణం ఏమిటంటే ఈ నంది రాయిలో కాల్షియం కార్బోనేట్ ఎక్కువగా, సోడియం సిలికేట్ ఎక్కువగా ఉంది. దీనివల్ల ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. పైగా ఈ నంది ఆలయంలో ఉండటం వల్ల నేరుగా వానలో తడవదు. కేవలం గాల్లో ఉన్న తేమను గ్రహించి మాత్రమే రసాయన క్రియకు గురవుతుంది. ఇలాంటి ప్రక్రియను మిగతా రాళ్లలో కూడా కనిపిస్తుందని సైంటిస్టులు చెప్పారు. 7వది స్తంభేశ్వర ఆలయం. ఈ ఆలయం గుజరాత్లోని వడోదరలో ఉంది. సముద్ర తీరంలో నిర్మించిన ఆలయాలు కాలక్రమేణా మునిగిపోవడం సహజమే. నీటి మట్టం తగ్గి ఆ ఆలయం బయటపడ్డప్పుడు భక్తులు వెళ్ళి దర్శించుకోవడం సహజమే. కానీ అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యం అయిపోతూ అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యం చూడాలంటే మాత్రం గుజరాత్లోని స్తంభేశ్వర ఆలయాన్ని దర్శించాల్సిందే. ఈ ఆలయం గురించి స్కంద పురాణంలో కూడా ఉంది. శివుని కుమారుడైన కార్తికేయుడు తారకాసుడు అనే రాక్షసుని సంహరించిన విషయం తెలిసిందే. తారకాసుడు రాక్షసుడు కావచ్చు, కానీ అతను మహాశివభక్తుడు. అలాంటి శివభక్తుణ్ణి తన చేతులతో సంహరించినందుకు కార్తికేయుడు ఎంతో బాధపడుతూ పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. తాను చేసిన పనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తప్పించిపోతాడు. కార్తికేయుని బాధ గమనించిన శ్రీ మహావిష్ణువు శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందని చెబుతాడు. అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత 3 శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని ఒక శివలింగం. ఇక్కడ శివుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం. సముద్ర జలాలు తీవ్రతగా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం. పెద్ద అలలు వచ్చినప్పుడు పూర్తిగా ఈ గుడి నీటిలో మునిగిపోతుంది. మరికొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని సముద్ర తీరంలో కావాలనే నిర్మించారా లేకపోతే కాలక్రమేణా ఉన్నదా అనేది చెప్పడం కష్టం. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే తనకు అభిషేకించి తరిస్తాడు. 8వది ర్యాట్ టెంపుల్.
ఈ ఆలయం రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ఎలుకలను పూజిస్తారు. అవును, మీరు విన్నది నిజమే. మనకి ఎన్నో తెలియని రహస్యాలు ఉన్నాయి. ప్రపంచంలోని వింతైన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కార్నీమాత టెంపుల్. ఈ ఆలయంలో 20,000కు పైగా ఎలుకలు ఉన్నాయి. ఇక్కడ వీటిని కబ్బాస్ అని పిలుస్తారు. ఇక్కడ భక్తులు ఎలుకలను పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నీమాతను ఎలుకల్లో చూసుకుంటారు. అందుకే ఇక్కడ ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. అంతేకాదు, భక్తులు వాటికి పాలు ప్రసాదాలు పెడతారు. టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు, ఎందుకంటే ఎలుకలను పూజ చేయడం అరుదైన విషయం. 9వది నిధివనంలోని రంగమహల్ టెంపుల్. శ్రీకృష్ణుడి గురించి చిన్నతనం నుంచి మనమంతా ఎన్నో కథలు వినే ఉంటాం. గోపికలను ఏడిపిస్తూ వెన్నను దొంగలిస్తూ పట్టుబడినప్పుడు తన అమాయకమైన చూపులతో అందరి మదిని దోచుకుంటూ ఎంతో అల్లరి పిల్లవాడిగా అనిపిస్తాడు. అయితే ఈ నిధివనంలో కృష్ణుడు గోపికలతో నాట్యం చేస్తూ విశ్రాంతి తీసుకుంటాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు రాధాదేవితో కలిసి ఈ నిధివనంలో రాసలీలలు చేస్తాడని చెబుతారు. ఈ కారణంగానే ప్రతిరోజు సాయంత్రం 5 గంటల తర్వాత నిధివనంని మూసివేస్తారు. ఈ నిధివనంలో శ్రీకృష్ణుడు భక్తుడైన హరిదాసు ఒక ఆలయాన్ని కట్టించాడు. దీనినే రంగమహల్ అంటారు. సాయంత్రం 5 తర్వాత నిధివనంలోని ఆలయం మూసివేస్తారు. ఇక్కడ మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్ళవు. ఒకవేళ ఎవరైనా నిధివనంలోకి రాత్రిపూట ఉండి శ్రీకృష్ణుడి రాసలీలలు దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారికి పిచ్చి పట్టడం లేదా మరణించడం జరుగుతాయి. ఈ వనంలో నుంచి రాత్రి సమయంలో పిల్లని గ్రోవి వాయిస్తున్న శబ్దంతో పాటు ఆడవారు పట్టీల శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు. ఈ నిధివనంలో ఒక కొలను ఉంది. దీనిని విశాఖకుండ్ అంటారు. విశాఖ అనే గోపిక దప్పిక తీర్చడానికి శ్రీకృష్ణుడు తన పిల్లని గోవితో ఈ కొలను సృష్టించాడు. ఇక్కడ ఉండే చెట్లు మెలుకులు తిరిగి విచిత్రమైన ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి నేలంతా పొడిగా ఉన్న ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి. ఇప్పటి వరకు రాత్రి వేళలో టెంపుల్లోకి ఎవరిని అనుమతించలేదు. అందువల్ల నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది. 10వది బ్రహ్మ టెంపుల్. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం. అదే రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబ్ మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతుంది. ముఖ్యంగా పుష్కర్లోని ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబ్ అనుచరులెవరూ దాన్ని టచ్ చేయడం కాదు కదా, కనీసం దాని దగ్గరికి కూడా ఎవరూ వెళ్ళలేకపోయారు. పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణాలు అమర్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.